విషయంలో విష్ణు, వరలక్ష్మి ఇద్దరూ కలిసిపోయి పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని మచ్చిక చేసుకొని మంచిగా ఉంటూ వాళ్ళ మనసులు మార్చుదాం అన్నట్టు అనుకుంటారు. పిల్లలు వీళ్ళకన్నా 4 ఆకులు ఎక్కువే చదివినట్టు ఉన్నారు. అయితే కోర్టులో పెద్ద ఊహించిన ట్విస్టే ఇస్తారు పిల్లలు. అది కూడా ఏంటంటే, ఇప్పుడు మా అమ్మా నాన్నలు మా కోసం కలిసినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. నిజంగా కలవలేదు. మా ఫ్యూచర్ కోసం మేము ఒకటి ఆలోచించుకున్నాము. 6 నెలలు మా అమ్మా నాన్నలు మాతోనే కలిసుండాలి. అప్పుడు మా ఫ్యూచర్‌కి ఎవరు కరెక్ట్ అని మేము నిర్ణయించుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటాము అన్నట్టు చెప్తారు. ఆ విషయం కోర్ట్‌లో జడ్జి గారు విష్ణుకి, వరలక్ష్మికి చెప్తారు. పిల్లలు 6 నెలలు మీతోనే ఉంటారు. వాళ్ళు తర్వాత ఆలోచించుకొని చెప్తారు అని. పిల్లలు ఈలోపు ఏంటి, వీళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరగా ఉంటే ఖచ్చితంగా కలిసిపోతారు. విడాకుల్ని బ్రేక్ చేసుకుంటారు అన్నట్టు పిల్లలిద్దరూ ప్లాన్ వేసుకొని వాళ్ళిద్దరి విషయంలో ఇలాంటి నిర్ణయం అయితే జడ్జి గారికి చెప్తారు. ఇక ఆ నిర్ణయంతో విష్ణు, వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పిల్లలు వాళ్ళ అమ్మానాన్నలని కలపడం కోసం ఇదంతా అయితే ఈ రకంగా